హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టక. నెల పైనే అవుతుంది. అంటే లాంగ్ వీడియోస్ పెట్టి మధ్యలో షార్ట్స్ అవి పెట్టాను, కానీ అవి పెట్టి కూడా 2 వీక్స్ పైనే అయింది. సో ఏం లేదు, నాకు ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలనిపించి గ్యాప్ ఇచ్చాను అంతే. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ చేస్తుంటే కొత్తగా. ఇంకా ఈ వ్లాగ్ విషయానికి వస్తే ఇది ఒక 2 వీకెండ్స్, లైక్ థ్యాంక్స్ గివింగ్, బ్లాక్ ఫ్రైడే వచ్చింది కదా ఆ వీకెండ్, ఇంకా ముందు వీకెండ్ వ్లాగ్. ఇందులోనే బ్లాక్ ఫ్రైడే షాపింగ్కి సంబంధించినది కూడా షేర్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్లిప్పింగ్స్ వచ్చేసి 1 వీక్ ముందు అనమాట. లైక్ బ్లాక్ ఫ్రైడే వీక్ వచ్చింది కదా, ఆ 1 వీక్ ముందు సండే మేము టెంపుల్ కని స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు సాటర్డే వెళ్తాం, కానీ అయితే నిన్న పీరియడ్ తర్వాత ఇల్లు క్లీనింగ్ అది ఉంటే ఇంకా నిన్న వెళ్ళలేకపోయాము. ఇంక అందుకు ఈరోజు స్టార్ట్ అయ్యాము. ఇంకా మనం ఎప్పుడు గుడికి వెళ్ళాలన్నా 10 వరకు వెళ్ళాలి. మోర్ దాన్ 1.5 hours అట్లా పడుతుంది. సో అయితే ఇంకెలాగో వెళ్తున్నాం కదా, ఇంకా బ్లాక్ ఫ్రైడే కూడా ఇంకో 5 days ఉంది. ఇంక ఇప్పటికే ఆఫర్స్ అవన్నీ ఆల్రెడీ పెట్టేశారనమాట ఏవైనా ఉంటే. సో అలాగే ఇంకా ఫస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చేటప్పుడు షాపింగ్ చూసుకొని వద్దాం అవుట్లెట్ మాల్లో అన్నట్టుగా అనుకున్నాము. సో చూడాలి ఏమవుతుందో. వీడైతే హ్యాపీగా సైడ్ కూర్చోవచ్చు కదా, కంఫర్ట్గా ఉంటుంది. అట్లా కూర్చోరా అంటే వినడు. ఇట్లా మధ్యలో కూర్చొని ముందర పోయే కార్స్ అన్నీ చూస్తుంటాడు. అవి ఏ కంపెనీ, ఏ మోడలు అవన్నీ చూసుకుంటుంటాడు. సైడ్ కూర్చోరా హ్యాపీగా అంటే అస్సలు కూర్చోడు. ఇదిగో ఇక్కడ అవుట్లెట్స్ క్యాస్ట్రల్ రాక్ అని కనిపిస్తుంది కదా, ఇదే ఈ అవుట్లెట్ మాల్. అన్ని స్టోర్స్ ఉంటాయి ఇక్కడ. ఇది గుడికి ఒక 10 to 15 minutesలో ఉంటుంది. ఇంకా వచ్చేటప్పుడు అట్లా ఇక్కడ షాపింగ్ చూసుకుందాం అని అనుకున్నాము. ఇక్కడ స్నో పడినట్టుంది. నైట్ పడిందో మరి మొన్న పడిందో తెలియదు, కానీ స్నో అంతా ఫ్రెష్గా ఉంది. మన ఫోర్ట్ కాలిన్స్లో కూడా చాలాసార్లే పడింది, కానీ బట్ వెంటనే మెల్ట్ అయిపోయింది. అంత ఎక్కువ పడలేదు. బట్ ఇక్కడైతే మాత్రం చాలా పడింది. ఎదిగో చూడండి, ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ పడుతూనే ఉంటుంది. కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాము ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా గుడికి వస్తే బాగుంటుందని. అస్సలు కుదరలేదు. ఇంకా ఈరోజు ఎలాగైనా రావాలనుకున్నాము. ఇంకా లేకుంటే నెక్స్ట్ సాటర్డే అమావాస్య కదా, ఇంకా కార్తీక మాసం అయిపోతుంది. అండ్ ఈ వీక్లో హాలిడేస్ బాగానే ఉంటాయి, థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్. బట్ ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ కదా, ఎప్పుడు స్నో పడుతుందో ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కసారి స్నో పడిందంటే మాత్రం మనం ఇంకా హైవేలో జర్నీ చేసి రావడం చాలా కష్టం అండ్ రిస్కీ కూడా. అందుకు ఇంకా ఎలాగైనా ఈరోజు సండే అయినా పర్లేదు వెళ్ళొద్దామని ఇంకా వచ్చాము. లాస్ట్ ఇక్కడ భారీగా పడ్డస్ను, ఆల్మోస్ట్ 12 to 18 inches వరకు పడ్డది. ఎప్పుడో చాలా పడినట్టుంది స్నో అంతా. గుట్టలు గుట్టలు పక్కకి నూకేశారు. సో మనం ఉన్న దగ్గర కంటే డెన్వర్ ఇటు సైడ్ ఎక్కువ స్నో పడుతుంటుంది కంపారిటివ్లీ. ఈ గుళ్ళో వీడియోస్ ఫొటోస్ ఏం తీయకూడదు అనమాట, అందుకే నేను ఎప్పుడు ఇంకేమీ చూపించలేను దేవుణ్ణదంతా. కరెక్ట్ మేము వచ్చేసరికి సుదర్శన హోమం జరుగుతుండే, తర్వాత అభిషేకం కూడా చేశారు, ఇంకా ప్రసాదం పెట్టారు, తినేసాము. ఈరోజు మంచిగా హోమం టైంకి వచ్చాము. మేము వచ్చేసరికి స్టార్ట్ అయ్యిందా. ఇంకా ఏంటి అభిషేకం కూడా, సుదర్శన అభిషేకం, సుదర్శన హోమం. మంచిగా ఎక్కువ కూడా లేరు ఈరోజు సండే కదా, సాటర్డే ఎక్కువ ఉంటారు. బట్ చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా. సో ఇప్పుడు వెళ్తున్నాము షాపింగ్కి. ఏం షాపింగ్ చేస్తాయో తెలియదు, కానీ వీడికి షూ, నాకు షూ కావాలి, అవి చూడాలి. చూద్దాం ఎట్లా నడుస్తుందో. స్నో భయంకరంగా పడినట్టుంది. మనం ఉన్న ఫోర్ట్ కాలిన్స్లో కూడా ఆల్రెడీ 2 సార్లు పడింది, కానీ బట్ వెంటనే మెల్ట్ అయిపోయింది. అది గుళ్ళో ఆల్మోస్ట్ ఒక 3 hours దాకా ఉన్నాము. హోమం అభిషేకం అంతా అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు టైం అరౌండ్ 2:20, 2:30 అట్లా అవుతుంది. ఇంక ఇప్పుడు ఇందాక మనం వచ్చేటప్పుడు చూసాం కదా క్యాస్ట్రల్ రాక్ అవుట్లెట్స్ అని, అక్కడికి వెళ్తున్నాం. ఇది గుడికి దగ్గరలోనే ఉంటుంది. ఇంకొకటి థ్రాంటన్ అవుట్లెట్స్ అని చెప్పి డెన్వర్కి అటువైపు, అంటే మనం వెళ్ళే దారిలో హైవేలో ఉంటుంది.
అది ఏంటంటే ఇంకా డెన్వర్ అటువైపు ఉంటుందన్నమాట. మా ప్లాన్ ఏంటంటే ముందే డిసైడ్ అయ్యి వచ్చాము ఈరోజు డిన్నర్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లో చేద్దామని. సో అందుకు ఇంక ఇక్కడ షాపింగ్ చూసుకునేసరికి ఈవినింగ్ అట్లా అవుతుంది. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి డెన్వర్లోకి సిటీలోకి వెళ్ళడానికి ఒక 20 minutes అట్లా పడుతుంది. సో డిన్నర్ టైం అవుతుంది, చేసుకొని వెళ్దాం అన్నట్టుగా ఇంక ఇక్కడే ఆపాము. We have to stop at the shop that says it's a specific brand, like Adidas, Asics, Skechers. అసలు ఫుల్ అయిపోయింది, పార్కింగ్ లాట్ కూడా ఫుల్ ఉంది. ఇప్పుడిప్పుడే విండో స్టార్ట్ అయింది. ఈ అవుట్లెట్స్లో అన్ని బ్రాండెడ్ స్టోర్స్ ఒక్కొక్కటి ఒక బిల్డింగ్లో ఉంటాయి. ఆఫర్సే లేవు కదరా, ఇది ఒక్కటి సేల్లో ఉందంటది. 50% ఇది అడుగున్నారు, వాడు ఒకటి నాది ఒకటి కొనట్లేదా? ప్రీ స్కూలర్స్ అంట, కిడ్స్ ప్రీ స్కూల్ అంటవి. ఇక్కడ మేము ఇవి బై 1 get 1 అనుకున్నాం కానీ కాదంట. ఫస్ట్ది ఒకటి కొంటే సెకండ్ 50% ఆఫ్ అంట. ఇంక ఇక్కడ న్యూ బ్యాలెన్స్లో అంతగా ఏం అనిపించలేదు. నెక్స్ట్ పూమాకి వచ్చాము, ఇక్కడ ఆఫర్స్ అంతగా ఏం లేవు. చిద్వికి ఇవి బాగా నచ్చాయంట. నెక్స్ట్ మిగతా స్టోర్స్ కూడా చూద్దాము, అక్కడ ఏవి నచ్చకుంటే ఇంక ఇవి వచ్చి మళ్ళీ తీసుకుందాం అన్నాము. ఇంకా తర్వాత ఇక్కడ చిద్వికి ఇందాక చూపించిన ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాము, ఇవి $15. అప్పటి వరకు బాగున్న వెదర్ మేము ఇక్కడికి రాగానే ఫుల్ విండ్ స్టార్ట్ అయిపోయింది, చాలా చలి పెడుతుంది. అరే పెద్ద జాకెట్ తెచ్చుకోవాల్సింది అనిపించింది. ఇంకా ఇట్లా ఒక స్టోర్ నుంచి ఇంకొక స్టోర్కి వెళ్ళాలంటే బయట నుంచే వెళ్ళాలి, చాలా చల్లగా అనిపించింది. వీడు మామూలుగా ఎప్పుడైనా అరే ఒక ఫోటో తీస్తానరా నిలబడంటే అస్సలు నిలబడ్డు. అలాంటిది ఇక్కడ మెస్సీ పోస్టర్ చూసి డాడీ నాకు ఇక్కడ ఒక ఫోటో తీయని అడిగి మరీ తీపించుకుంటున్నాడు. బావు రాదురా అన్నా సరే ఎట్లో అట్లా తీ డాడీ అని తీపించుకున్నాడు. ఇంకా ఇక్కడ ఆడిడాస్లో అయితే ఆఫర్స్ అట్లా లేవు కానీ కొన్ని దానిల మీదే ఉన్నాయి. ఇదిగో ఇవి 34 అంట ఉమెన్ షూ. సో నాకైతే ఇక్కడ అంతగా ఏం నచ్చలేదు, అంటే మరీ పాష్గా ఉన్నాయన్నమాట. మరి నాకు అట్లాంటివి ఏం వద్దు, కొంచెం డీసెంట్గా ఉన్నవి కావాలి. ఇంకా చిద్వి కూడా చూశాడు కానీ చిద్వికి కూడా ఇక్కడ వాడికి అంతగా ఏం నచ్చలేదంట ఈ అడిడాస్ స్టోర్లో. ఇక్కడ ఆఫర్స్ అయితే మరి అంత ఎక్కువ లేవు కానీ ఓకే. నెక్స్ట్ అండర్ ఆర్మర్ స్టోర్కి వెళ్తున్నాము. ఇక్కడ ఏవి తీసుకున్నా మొత్తం స్టోర్ వైడ్ 50% ఆఫ్ అంట. ఇక్కడైతే నాకు ఒక 2 pair షూ బాగా నచ్చాయి. ఇంకా నెక్స్ట్ నైకీ స్కెచెస్ చూసొచ్చి ఇంకా అక్కడ నచ్చుకుంటే ఇక్కడ తీసుకుందామని అనుకున్నాను. సో చిద్వికి అయితే ఇంకా ఇక్కడ సెట్ కాలేదు. సో జనాలు అయితే ఉన్నారు కానీ మరీ అంత ఎక్కువ లేరు. ఇంకా నెక్స్ట్ కమింగ్ ఫ్రైడేనే, ఇంకా 5 daysలో బ్లాక్ ఫ్రైడే. అప్పుడైతే మాత్రం ఇంకా ఇట్లా అవుట్లెట్ స్టోర్స్లో ఫుల్ జనాలు ఉంటారంట. మొత్తం ఈ మాల్ అంతా మంచి క్రిస్మస్ డెకరేషన్స్ పెట్టేశారు. నెక్స్ట్ స్వరోస్కి స్టోర్కి వచ్చాము. నాకు ఎప్పుడైనా ఎవరైనా వీడియోస్లో వేసుకున్నప్పుడు ఈ స్వరోస్కి స్వాన్ తీసుకోవాలనిపించేది బ్లాక్ది. సో నాకు ఇక్కడికి వచ్చినాక ఇంకొకటి చూపించారు వాళ్ళు. సో మిగతావి కూడా చూపించారు కానీ నాకు ఇవి 2 బాగా నచ్చాయి. ఇంకా ఈ బ్లాక్ది ఓల్డ్ మోడల్ కదా, ఇంకా రామ్కి అయితే పైన వైట్ది నచ్చిందంట. నాకైతే 2 నచ్చాయి. సో ఏదైనా సరే నాకు ఓల్డ్ మోడల్ అయినా నా దగ్గర లేదు కదా, సో తీసుకుందామని చెప్పి నేను బ్లాక్ స్వాన్ అయితే తీసుకున్నాను. సో తర్వాత ఏమైందో మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇదిగో నైకీ స్టోర్కి వచ్చాము. చిద్వికి ఇక్కడ ఈ 2 బాగా నచ్చాయంట, నైకీ ఎయిర్ మ్యాక్స్ బ్లాక్, ఇంకొకటి వైట్ది. రెండిట్లో రామ్ అయితే బ్లాక్ బాగుంది తీసుకో అని చెప్పాడు కానీ వాడికి వైట్ది నచ్చిందంట. సో నేను వైట్దే తీసుకుంటా అన్నాడు. సరేలే ఇంకేదైనా కానీ తీసుకో అంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట వాడు. ఇదిగో ఇవి వచ్చేసి 75 ఉన్నాయనుకుంటున్నా అరౌండ్. వైట్ బాగుంది, ఆఫ్ ఎంతో వస్తుంది. సో ఫుల్ హ్యాపీ వీడైతే. ఇదిగో ఇవైతే తీసుకున్నాడు, బాగా నచ్చాయంట. నెక్స్ట్ నేను ఇక్కడ ఈ షూ చూశాను, ఇవి బాగున్నాయి కానీ ఏంటంటే నాకు ఈసారి కొంచెం వైట్ షేడ్లో తీసుకోవాలనిపించింది. ఇవి ఎంత మంచి ప్రైస్కి ఉన్నాయి, మంచి ఆఫర్ లైక్ $45కి ఉన్నాయి. సో బాగున్నాయి కానీ నాకు ఎందుకో కొంచెం వెనక ఇక్కడ వెనక మెడుము దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టు అనిపించాయి అనమాట. సో అందుకు ఇంకా ఇవి ఇక్కడ కూడా తీసుకోలేదు. ఈ స్టోర్లో అయితే కొంచెం క్యూ ఉండే. మొత్తానికి ఒక్కరి షూ షాపింగ్ అయినా కంప్లీట్ అయిపోయింది. చిద్విది అయిపోయింది కదా. నెక్స్ట్ నాకే చూడడానికి స్కెచ్ చేసుకొచ్చాము. నాకు ఇక్కడ వైట్ షేడ్స్లో ఉన్నవి అంత మంచిగా ఏం అనిపించలేదు, ఇంక అందుకే ఏం తీసుకోలేదు. నేను ఇందాక బ్లాక్ స్వాన్ స్వరోస్కి తీసుకున్నాను కదా, నాకెందుకో బయటకు వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుందామా అనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ ఈ స్వరోస్కి చైన్స్కి వ్యారంటీ ఉండదంట. అంటే ఓన్లీ ఇది ఉంటుంది కదా పెండెంట్కి ఒకటే వ్యారంటీ ఉంటుందంట. దాంట్లో క్రిస్టల్స్ ఏవైనా ఊడిపోయినా 2 years మనం ఇంటర్నేషనల్ ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంట. సో అది విని నాకు 2 నచ్చాయి కానీ కన్ఫ్యూజన్లో బ్లాక్ది కూడా నచ్చింది తీసుకున్నాను.
బయటకు వచ్చినాక నాకు ఓ థాట్ వచ్చింది ఏంటంటే, ఎప్పుడైనా ఫ్యూచర్లో చైన్ ఏదైనా అయిపోయినా మనకి బ్లాక్ బీడ్స్లోకి వేసుకోవాలనుకున్నా వైట్ది బాగుంటుంది కదా అని ఒక థాట్ వచ్చింది. అంటే అది నేను చేస్తానో లేదో తెలియదు కానీ బట్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా అని ఇంకా ఎక్స్చేంజ్ చేసుకుందాం రామని అన్నాను. ఇంకెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చాము. ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను. మళ్ళీ అండర్ ఆర్మర్స్కి వచ్చి ఇదిగో ఈ షూ అయితే తీసుకున్నాను. ఇవి 75 ఉంటే నాకు $40 $41కో వచ్చినాయి. అయిపోయింది షాపింగ్. చిద్వికి నాకు షూ ఇంకా స్వరోస్కి చైన్ అంతే. అప్పటికే టైం 6 అయింది. ఇంకా బాబా టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా ఈలోపు డిన్నర్ టైం అయింది. ఇంకా అనుకున్నట్టుగానే బావర్చి రెస్టారెంట్కి అయితే వచ్చాము. గోబీ మంచూరియా నా ఫేవరెట్. లాస్ట్ టైం చాలా బాగుండే కానీ ఈసారి కొంచెం పచ్చి పచ్చిగా అనిపించింది. ఓకే, నెక్స్ట్ ఇంక చిద్వికి ఏమో పన్నీర్ బిర్యానీ కావాలన్నాడు. నాకి రామ్కి వెజ్ కీమా బిర్యానీ బాగుంటుంది ఇక్కడ, అది తినాలనిపించింది. సరేలే ఇంకెలాగో మిగిలితే తీసుకెళ్ళచ్చు కదా అన్నట్టుగా 2 ఆర్డర్ చేస్తాము. చాలా మిగిలిపోయింది, అందుకే ఇంకా పార్సల్ తీసుకెళ్తున్నాము. ఇంకా ఇక్కడ బేకరీ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ బూందీ తీసుకున్నాము, చిద్వి ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. ఇంటికి స్టార్ట్ అయ్యాము. టైం ఇప్పుడు 7:40 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి 10 అట్లా అవుతుందేమో. ఇంకా హైవేలో ట్రక్స్ అవి ఎక్కువ ఉంటాయి నైట్ టైమ్స్. సో మేము ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్ 2 అవర్స్ పట్టింది. 9:40కి వచ్చాము. ఇదిగో ఇవి చిద్వి తీసుకున్న షూ. వీడియో ఇంటికి రాగానే వేసుకొని ట్రై చేశాను. నేను ఇది అప్పుడే తీయలేదు వీడియో, మళ్ళీ ఎప్పుడో ఒక 4 రోజులకి వీడియో తీసాను. అది క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. ఇవి 65 అయితే 54కి వచ్చాయి. నెక్స్ట్ ఇవి పూమాలో తీసుకున్న ఫ్లిప్ ఫ్లాప్స్. ట్యాక్స్ ఉంటుంది కదా ఇక్కడ, ట్యాక్స్తో కలిపి 14.12. దెన్ ఇవి నావి. సో ఇవి 75 అయితే 50% ఆఫ్లో ఎంత 40కి వచ్చాయి. ఇంక ఇక్కడ ట్యాక్స్ ఉంటుంది కదా, సో ప్రతిదానికి మళ్ళీ సపరేట్ ట్యాక్స్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇదిగో మెయిన్ ఇది స్వరోస్కి, ఇది నేను తీసుకున్నా కదా, ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చాను కదా. ఇదే ఇట్లా చూస్తుంటే తెలియట్లేదు కానీ బట్ వేసుకుంటే చాలా బాగుంది. ఇదిగో ఇది బ్యాక్ చైన్. ఫస్ట్ తీసుకున్న బ్లాక్ది 129 అయితే విత్ 30% డిస్కౌంట్ ఇంకా ట్యాక్స్ కలిపి 94కి వచ్చింది. ఇంకా అది రిటర్న్ చేసి దీనికి ఎక్స్ట్రా $3 పే చేసాము. సో టోటల్గా దీని కాస్ట్ $97. దెన్ ఇది బ్లాక్ ఫ్రైడే రోజు పొద్దున, నిన్న థర్స్డే వీళ్ళకి థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అనమాట. నిన్న షాప్స్ అన్నీ క్లోజు. సో ఇంకెక్కడికి వెళ్ళలేదు, మంచిగా రిలాక్స్ అయ్యాము. మాకైతే నిన్న ఈరోజు ఇంకా సాటర్డే సండే 4 days హాలిడేస్. ఇంకా చాలామందికి అయితే వెన్స్డే నుంచే ఇచ్చారు. పిల్లలకైతే ఇంకా ఈ వీక్ అంతా హాలిడేస్. ఇంకా పూజ చేసుకొని షాపింగ్కి స్టార్ట్ అయిదాం అనుకున్నాము. ఈ పువ్వులు ఎప్పుడు కార్తీక పౌర్ణమి అప్పుడు తీసుకొచ్చిన పువ్వులు పెద్ద బొకే వచ్చిండే. ఇంకా అవి సోమవారం కొన్ని, శుక్రవారం కొన్ని అలాగా పెడుతూ ఉన్నానమాట. అన్నీ చేసుకొని బయలుదేరేసరికి 11 అవుతుంది. టైం 11:10 అవుతుంది. సో ఫస్ట్ కోల్స్కి వెళ్ళాలో, కోల్స్ కాదు మార్షల్స్, కాస్ట్కోకి వెళ్ళాలి. కాస్ట్కో నుంచి మార్షల్స్, తర్వాత టైం ఉంటే కోల్స్లో చూసేది. సో అదనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే ఈ పాటికి ఫుల్ స్నో ఉండే, హెవీ స్నో ఉండే లాస్ట్ బ్లాక్ ఫ్రైడే అప్పుడు. ఈసారి పడింది కానీ ఒక 4-5 సార్లు, బట్ ఎక్కువ అయితే పడలేదు. పడింది కొంతసేపు తర్వాత కరిగిపోయింది. మంచిగా సన్నీగా ఉంది. చలి అయితే ఉంది కానీ కొంచెం బట్ బాగుంది. నాకెందుకో ఈ మధ్య షాపింగ్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. దాదాపు ఒక 1 year అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ షాపింగ్కి వెళ్ళాలంటే ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది. అదే ఇంతకు ముందు అసలు షాపింగ్ వీకెండ్ వచ్చిందంటే చాలు షాపింగ్కి వెళ్ళాలనిపించేది. అవసరం ఉన్నా లేకపోయినా, ఎస్పెషల్లీ బట్టలు ఫ్యూచర్లో అవసరమవుతాయని కొనేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే అవసరమైనవి తీసుకునేకి వెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా ఈరోజు కూడా అంతే, అవసరమైనవి కొన్ని ఉన్నాయి తీసుకోవడానికి, అందుకు వచ్చాను. కాస్ట్కోలో ఇప్పుడైతే జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేరు, నార్మల్గానే ఉంది, అంత బిజీ ఏం లేదు. మేబీ పొద్దున్నే వచ్చి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆల్రెడీ టైం అరౌండ్ 11:40 అవుతుంది. సో డైరెక్ట్ ఎలక్ట్రానిక్స్లో ఎక్కువ ఉన్నారు. క్రిస్మస్ ట్రీలు ఇక్కడ యుఎస్ఏలో అక్టోబర్ నుంచి న్యూ ఇయర్ అయిపోయే వరకు ఏ స్టోర్కి వెళ్ళినా ఫుల్ లైట్స్ తోటి, హాలిడే వైబ్స్తో కలకల్లా ఆడుతుంటాయి.
కాస్ట్కోలో అవసరమైనవి తీసుకునే ఉన్నాయన్నాను కదా, అందులో ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్. ఇది వచ్చేసి హ్యాంకెల్స్ నుంచి 11 పీస్ ట్రైప్లే కుక్వేర్ సెట్. దీని ప్రైస్ 185 ఉంది. ఇవి చూడడానికి క్వాలిటీ అయితే బాగున్నాయి కానీ ఇంకా దీని రివ్యూస్ చూడలేదు. సో ఇది ఏంటంటే సెట్, నాకు ఇట్లా సెట్ తీసుకునే ఆలోచన లేదు. నాకు కావాల్సినవి 3. ఒక ప్యాను, కడాయి, ఇంకా ఇప్పుడు చేతిలో పట్టుకున్నాను కదా ఇలాంటిది కొంచెం చిన్న సైజ్, ఇది అంతే. నాకు ఇట్లా సెట్ తీసుకుంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయని అనిపిస్తుంది. అంటే ఎస్పెషలీ మాకు ఏంటంటే ఇందులో అన్నీ మనం యూజ్ చెయ్యము, ఇంకొకటి అన్నీ మనకు కావాల్సిన సైజులో ఉండవు, ఇంకా క్వాలిటీ లైక్ ఒకటి ఎట్లా ఉంటుందో మిగతావన్నీ కూడా అలానే ఉంటాయి. మనకి అదే డిఫరెంట్గా ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి ఒక బ్రాండ్లో తీసుకోవచ్చు అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే తీసుకోలేదు, తర్వాత రివ్యూస్ చూసి డిసైడ్ అయిదాం అనుకున్నాను. దీని ప్రైస్ అయితే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందు నుంచి ఇంతే ఉందంట రామంటున్నాడు. నేనైతే కాస్కోకు రాక 6 నెలల పైన అవుతుంది. తర్వాత నాకు ఒక థిక్ జాకెట్ కావాలి, దానికోసం చూస్తున్నాను. ఇప్పుడు నేను గ్రీన్ది వేసుకున్నాను కదా, అది నా చేతిలో ఉన్న బ్రౌన్ది, ఇంకొకటి వైట్ ఉంది. చూడ్డానికి బాగున్నాయి కానీ ఇవి అంత థిక్గా లేవు. ఇట్లాంటి థిక్నెస్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది. నేను ఇందాక వేసుకొచ్చిన డార్క్ బ్లూది, అది ఎప్పుడు కొరియాలో కొన్నది 9 years బ్యాక్. స్టిల్ ఇప్పటికీ అలానే ఉంది, బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అది అంత థిక్గా ఉండదు అనమాట. దానికోసం చూస్తే దొరకలేదు. ప్రస్తుతానికి అయితే ఆ బ్రౌన్ది తీసుకున్నాను, తర్వాత వద్దనుకుంటే రిటర్న్ చేయొచ్చులే అని. అది వచ్చేసి $35. తర్వాత జీన్స్ ప్యాంట్స్ కోసం చూస్తుంటే నాకు ఇక్కడ ఈ ఫార్మల్ ప్యాంట్స్ లాంటివి కనిపించాయి. ఇవి స్ట్రెచబుల్ ప్యాంట్స్ చాలా బాగున్నాయి. ఎంత 11.99. నేను సైజెస్ MS 2 తీసుకున్నాను, ఏది తీసుకోవాలో తెలియక మళ్ళీ ఇంకొకటి రిటర్న్ చేయొచ్చులే అన్నట్టు. ఇంక ఇక్కడ $15కి 3 హాలిడే స్వెట్ షర్ట్స్ పెట్టారు. నా దగ్గర ఆల్రెడీ రెడ్ ఉంది, ఇంకా వైట్ స్వెటర్ ఉంది అన్నట్టుగా ఈ గ్రీన్ది అయితే తీసుకున్నాను. మేమిద్దరం షాపింగ్ చేస్తుంటే ఈ గ్యాప్లో వీడు మంచిగా టేస్టీ టిప్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా రామ్ ఇక్కడ ఒక ఫార్మల్ ప్యాంట్ తీసుకున్నాడు, ఇంకా మిల్క్, మిగతా ఫ్రూట్స్, గ్రాసరీస్ అవి తీసుకొని ఇంకా బిల్ దగ్గరకు వచ్చాము. ఈరోజు కాస్కోలో అయితే జనాలు మార్నింగ్ అయితే చాలా మంది ఉన్నారంట పద్మా వాళ్ళు వచ్చినప్పుడు, బట్ మేము ఉన్నప్పుడు అంతగా లేరు. అండ్ ఆఫర్స్ కూడా పెద్దగా ఏం లేవు. కాస్కోలో షాపింగ్ తర్వాత నెక్స్ట్ మార్షల్స్ స్టోర్కి వెళ్తున్నాము. ఇది మనమున్న ఫోర్ట్ కోలిన్స్లో ఉండదు, వేరే సిటీ లవ్లాండ్ అని కొంచెం దూరం ఉంటుంది. ఇంక ఇక్కడికైతే మెయిన్ వచ్చేది వెజల్స్ చూడడానికి అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ ఇదేంటంటే ఇక్కడ సెట్ కాకుండా ఇండివిజువల్గా ఉంటాయి, అవి చూద్దామని వస్తే ఇక్కడ అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. మొత్తం పార్కింగ్ లాట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా చూసుకొని పెట్టాల్సి వచ్చింది. ఇదిగో ఇదే ఆ మార్షల్ స్టోరు. ఈ స్టోర్లో బట్టలు, ఫుట్వేర్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, ఇంటికి కావాల్సిన డెకరేటివ్ పీసెస్, కుక్వేర్ అన్నీ ఉంటాయి. కొంచెం రష్గానే ఉంది, బాగానే ఉన్నారు జనాలు. నేను డైరెక్ట్గా కుక్వేర్ సెక్షన్కి వచ్చాను. ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. ఆల్క్లాండ్ మెజరింగ్ కప్స్ అంట, భలే ఉన్నాయి. అయ్యో భలే ఉన్నాయి అసలు. ఇదిగో ఇట్లా సెట్ వైజ్ కాకుండా అన్నీ ఇండివిజువల్గా ఉంటాయి. మనం ఇది ఒక్కొక్కటే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏవో కొన్ని క్లియరెన్స్లో పెట్టారు. ఈ బౌలు, ఇంకొక కడాయి లాంటిది పెట్టారు, కానీ ఇదేంటంటే ఇది జస్ట్ నార్మల్ అనమాట. చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ బట్ మనకి కర్రీ అంతా స్టిక్ అవుతుందేమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే సేమ్ బ్రాండ్దే నా దగ్గర ఒకటి రసంది ఉంది. సో నెక్స్ట్ ఈ మధ్య అన్నిటికీ ఇట్లా ఇక్కడ ఉన్న అన్ని దాంట్లకి ఈ హెక్సిగ్లాడ్ కుక్వేర్ కోటింగ్ ఉంటుంది కదా, దాన్ని డూప్లికేట్ చేస్తారేమో అనిపిస్తుంది. అంటే అన్ని దాంట్లకి అవే ఉన్నాయి. ఇదిగో మెయిన్ ఈ ప్యాన్ అనమాట, సారీ ఈ కడాయి ఏంటంటే ఇది 75 ఉండేది మేము ఇంతకు ముందు చూసినప్పుడు, ఇప్పుడు 70కి పెట్టారు. ఇది ఇటాలియన్ది ఏదో, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది తీసుకుందాం అనుకున్నాము. సో మెయిన్ చెప్పాలంటే దీనికోసమే వచ్చాము. ఇది చాలా బాగుంటుంది, థిక్గా. ఒక్కటి ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు 75కి ఉంది, ఇప్పుడు 70కి ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దీని మూత మిస్ అయిపోయింది. ఇంకా షాప్లో వాళ్ళని అడిగేకి వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు, జనాలు ఫుల్ ఉన్నారు. ఇదిగో 69.99కి ఉంది. మూత యాక్చువల్లీ స్టీల్ది ఉండాల్సిందనమాట, అది కనిపించలేదు, విగిలి ఉంది. ఇంక అందుకే తీసుకోలేకపోయాము. ఇదిగో ఇవి ఆల్క్లాడ్ బాగుంటాయి కదా, స్టెయిన్లెస్ స్టీల్లోనే ది బెస్ట్ అంటారు, కాకపోతే ఎక్స్పెన్సివ్. ఇదిగో ఇదొక్క చిన్న ప్యానే 60. తర్వాత రామన్ చిద్వి ఎక్కడో పోయారు, అంటే షాప్లోనే ఎక్కడో తిరుగుతున్నారు. సరే ఈలోపు ఇవన్నీ భలే ఉన్నాయి చూడడానికి, మీకు చూపిద్దామని చూస్తున్నాను. బాగున్నాయి కదా, మొత్తం పార్టీ వేర్ బ్యాగ్స్, పర్సెస్ అన్ని. ఇది బాల్ షేప్ లో ఉన్న బ్యాగ్, చూడడానికి డెకరేటివ్ పీస్ లా ఉంది. ఈ మార్షల్స్, బర్లింటన్, ఇంకా రాస్ అని ఇట్లాంటి స్టోర్స్ లో మనకి బ్రాండెడ్ స్టఫ్ లైక్
మైకేల్ కోర్స్, కోచ్, ఇంకా కెల్విన్ క్లెయిన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆఫర్స్ అయితే నాకు ఈ స్టోర్లో పెద్దగా ఉన్నట్టు ఏం అనిపించలేదు, బట్ జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. మేబీ ఉంటే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు కానీ మరి నాకు అంత ఎక్కువ ఆఫర్స్ అయితే కనిపించలేదు. సో ఈ బ్రాండెడ్ ఏంటంటే లిమిటెడ్ కలెక్షనే ఉంటుంది మనకి, సేమ్ ఆ ఇండివిజువల్ స్టోర్లో ఉన్నంత కలెక్షన్ ఉండదు, కానీ లిమిటెడ్ కలెక్షన్లో మనకి ఏవైనా నచ్చినా ఉంటే మంచి ప్రైస్కి వస్తాయి. ఇదిగో ఈ ఎంకే బ్యాగ్ 130 అంట. ఇంక ఇక్కడ అదే పనిగా వెజల్స్ కోసం వస్తే ఏది సెట్ అవ్వలేదు. క్యూజినాట్ ఉన్నాయి కానీ నాకు ఎందుకో క్యూజినాట్ అంత మంచిగా అనిపించదు, దాని రివ్యూస్ కూడా అంతేం బాగుండవు. అనవసరంగా ఇంత దూరం వచ్చామా అనిపించింది. ఇంక అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది, టైం 2:40 అట్లా అవుతుంది. ఇంకా డామినోస్లో పిజ్జా ఆర్డర్ చేసుకొని ఇంక అక్కడే పార్కింగ్ లాట్లోనే తిన్నాము. చాలా టేస్టీగా అనిపించింది. అంటే ఫుల్ ఆకలి అవుతుంది. నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను, అంటే ఫ్రైడేస్ ఒక పూట ఫాస్టింగ్ ఉంటాను. రామ్ చదివి ఓట్స్ ఏవో తిన్నారు కానీ వాళ్ళకు కూడా ఇంక తిరిగి ఫుల్ ఆకలి అవుతుంది. సో బాగా కుమ్మేసినాం అసలు. అంటే యూజువల్గా తినేదానికంటే ఒక పీస్ ఎక్కువ తిన్నాం, ఎందుకంటే చాలా వేడి ఉంది కదా. ఎప్పుడు ఇక్కడ యూఎస్ఏలో డామినోస్ పిజ్జా ఇంత టేస్టీగా ఎప్పుడు లేదనిపించింది, ఎందుకంటే ఎప్పుడు మనకి ఇక్కడ డైరీని ఉండదు మోస్ట్లీ, ఇంకా అది ఇంటికి తెచ్చుకొని మళ్ళీ వేడి చేసుకొని తిన్నా అంత టేస్టీగా అనిపించలేదు. బట్ ఈరోజు ఆకలి మీద ఉన్నందుకో ఏమో తెలియదు కానీ చాలా టేస్టీగా అనిపించింది. సో ముగ్గురం బాగా కుమ్మేసాము, ఇంకొంచెం మిగిలింది. ఆ పిజ్జా తినడానికి అంత దూరం పోయినట్టు అయ్యింది. తర్వాత ఇంకా లవ్ ల్యాండ్ నుంచి మన ఊర్లో ఉన్న కోల్స్కి వచ్చాం. ఈ కోల్స్లో బ్లాక్ ఫ్రైడే డీల్స్ అన్నట్టుగా పెట్టారు, కానీ నాకైతే ఒక 2-3 వీక్స్ ముందు నుంచి ఏవైతే ఉన్నాయో సేమ్ అదే ప్రైస్కే అదే ఆఫరే ఉంది. అంటే ఇక్కడ పర్టికులర్ దాని మీద ఆఫర్స్ కాకుండా ఇంత స్పెండ్ చేస్తే ఇంత క్యాష్ బ్యాక్, అది కూడా కోల్స్ క్యాష్ బ్యాక్, లైక్ కోల్స్ కూపన్స్ అన్నట్టుగా పెట్టారు. లైక్ 49 కూడా కాదు, 50 ఎగ్జాక్ట్గా స్పెండ్ చేస్తే $15 కోల్స్ క్యాష్ అనమాట, లైక్ కూపన్ ఇస్తారు. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఒక క్యూజినాట్ ఒకటి ఉంటుంది, ఇంకా మిగతావన్నీ నాన్ స్టిక్ ఉంటాయి. క్యూజినాట్ రివ్యూస్ అంతేం బాగుండవని నేనేం తీసుకోలేదు. ఇంకా లాంజరీ కావాల్సి ఉంటే అది తీసుకొని ఇంకా పక్కనే ఉంటుంది అనమాట శామ్స్ స్టోరు. జస్ట్ ఒకసారి చూద్దాం ఏమున్నాయో అన్నట్టుగా, ఇంకా పక్కనే ఉంది కదా అన్నట్టుగా వచ్చాము. వీడు బ్లాక్ ఫ్రైడే కదా ఆఫర్స్ ఉంటాయి, నాకు ఒక టాయ్ కావాలని అడుగుతున్నాడు. No. The Lego or this? ఇంక ఇక్కడైతే నేను ఒక 2 జీన్స్ ప్యాంట్స్ తీసుకున్నాను. మట్టి మీద అక్కడ మట్టి గ్రౌండ్లు ఉంటాయి కదా, వాక్ వేల మీద అన్నిటి మీద పార్క్ చేసి వెళ్ళిపోయారు. ఆఫర్లు అట్లనే తెలియదులే కానీ ఉన్నాయి బాగానే, ఇవి పర్లేదు. పద్మ వాళ్ళు త్రాంటన్ అవుట్లెట్స్కి వెళ్ళారు. అక్కడ ఈ బ్రాండెడ్ స్టోర్స్ మీద అన్నిటి దగ్గర ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద క్యూ ఉన్నాయంట. అసలు పార్కింగ్ స్పేస్ లేక ఎక్కడెక్కడో పార్క్ చేశారంట, ఫుల్ జనాలు ఉన్నారంట. ఎప్పుడో పొద్దున 11కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30 అయింది ఇంటికి పోయేసరికి. ఇంకా అందువేలో ఇండియన్ స్టోర్కి వచ్చి ఇంకా వెజ్జెస్ తీసుకొని ఇంటికి వచ్చాం. వీళ్ళిద్దరైతే ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంక ఇట్లా పడుకున్నారు. నేను ఇంక ఇంటికి రాగానే ఈవినింగ్ దీపారాధన చేశాను. ఇంకా నాకు ఇప్పుడు అవన్నీ ట్రయల్ చేసి ఓపిక లేదు, అందుకే అట్లా పడేస్తాను ప్రస్తుతానికి. రేపు ఖాళీనే కదా, రేపు చేసుకుందాంలే అన్నట్టు. ఈరోజు పొద్దున్నుంచి మొత్తం నా షాపింగే సరిపోయింది. ఈ ఆల్క్లాడ్ కడాయిల పైన ఏమైనా ఆన్లైన్లో ఆఫర్ ఉంటే, ఈరోజు బ్లాక్ ఫ్రైడే కదా చూద్దామని చూస్తే అంతగా పెద్దగా ఆఫర్స్ ఏం లేవు. ఒక్కొక్కటి 200-250 అట్లా ఉన్నాయి కడాయి. తర్వాత వీడు అమెజాన్లో ఏదో లెగో సెట్ కోసం చూస్తే అది టార్గెట్ స్టోర్లోనే తక్కువ ఉంటే ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ నాన్నతోటి వెళ్ళి తెచ్చుకున్నాడు. వీడు ఈ మధ్య కార్లో పాటలు విని ఇంకేదన్నా వాడంతా కూడా పని చేసుకుంటున్నాడు అంటే పాటలు పాడుకుంటూ చేసుకుంటుంటాడు. చిన్నప్పటి నుంచి బోరు కొట్టకుండా ఆడేవంటే ఇంక ఈ లెగోసే. ఇదే వీడి ఇందాకెళ్ళి తెచ్చుకున్న లెగో సెట్. ఇంకింతే అండి ఈ ఇయర్ మేము బ్లాక్ ఫ్రైడేకి చేసిన షాపింగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.